దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎటు చూసిన కులోన్మాదం, మతోన్మాదం. కులం పేరుతో, మతం పేరుతో క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు, సిక్కులు, జైన్లు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా కొట్టుకు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, అంతర్యుద్ధాలు, మూకదాడులకు కారణం రాజకీయ నాయకులు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ పాస్టర్లు అన్న సంగతి తెలుసు. ఇమాములు, మౌజాములు, పూజారు అన్న సంగతి తెలుసు. దేవుడి పేరుతో ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని మతాల్లో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు దేవుడి పేరు చెప్పుకొని. మిత్రులారా, మనకి ఉంటాకి ఇళ్ళు లేవు, కానీ చర్చిల పేరు మీద, మసీదుల పేరు మీద, గుళ్ళు పేరు మీద మన భారతదేశ వైశాల్యం ఎంత ఉందో దాన్ని చూసుకుంటే ప్రజలకి నివాసాలకి ఉన్న భూమి కంటే ఈ గుళ్ళకి, గోపురాలకి, మసీదులకి, చర్చిలకి విపరీతమైనటువంటి భూభాగం ఆక్రమించారు. ఇలా చేయమని దేవుడు ఏం చెప్పలా. దేవుడు గుళ్ళు కట్టమని చెప్పలేదు. మిత్రులారా, సర్వోన్నతుడైన దేవుడు మనుషులు కట్టే ఆలయాల్లో ఉండడు. శరీరమే దేవుని ఆలయం. ప్రభుని యేసుక్రీస్తు ఏమని అడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడు. ఇటు క్రైస్తవులు చాలామంది చర్చికి ఇచ్చిన ప్రాధాన్యత, పాస్టర్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత, దశంభాగాలు కానుకలకు ఇచ్చిన ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వట్లేదు, దేవునికి ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మకి ఇవ్వట్లేదు. దేవుడి కంటే కూడా ఎక్కువగా పాస్టర్కి భయపడతాడు విశ్వాసి. దేవుడి కంటే, వాక్యం కంటే కూడా పాస్టర్ గారు ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞకి అట్ట కట్టుబడి ఉంటాడు. నేను ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, సిక్కులు, జైన్లు, అంబేద్కరిస్టులు మొత్తం అన్ని వ్యవస్థలు అన్నటువంటి ఈ దొంగల గురించి మాట్లాడుతున్న మిత్రులారా. దొంగలు, మోసగాళ్ళు, కులం పేరుతో, మతం పేరుతో, రాజకీయాల పేరుతో, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ దేశ ద్రోహుల గురించి ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకనంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా, సంఘ సంస్కర్తగా నేను ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి వీడియోలు వాట్సాప్ కానివ్వండి, యూట్యూబ్, ఫేస్బుక్లో 2-3 సార్లు నా ఫేస్బుక్ తీసేశారు. వాట్సాప్ కూడా తీసేస్తారు. 10 రోజులకో 15 రోజులకి ఇస్తారు. మరి ఏమో చెప్పలేము, భవిష్యత్తులో ఉంచవచ్చు, తీసేయచ్చు, కానీ తీర్లే. ఎందుకంటే తాత్కాలికంగా వాళ్ళకి, ఇప్పుడు రాజకీయ నాయకులకి నా వల్ల ఇబ్బందే, పాస్టర్లకి ఇబ్బందే, పూజారులకి ఇబ్బందే, అందరికి ఇబ్బందే. కాబట్టి ఏంటంటే మత సామరస్యత, వీడు మాట్లాడుతుంటే మత సామరస్యత వస్తుంది, శాంతి వస్తుంది, అందరూ సమాధానంగా ఉంటారు, అందరూ సమైక్య స్ఫూర్తి కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధంగా మత సామరస్యత వస్తే మనకు మనుగడ ఉండదు. అందుకనే కాబట్టి ఈ వీడియోల్ని మనం జనాల్లోకి వెళ్ళనివ్వకూడదని చెప్పి నా ఫేస్బుక్ లాక్ చేస్తారు, మెసేజ్ లాక్ చేస్తారు, మళ్ళీ కంప్లైంట్లు కొడతారు. ఇప్పుడు ఎవరో కంప్లైంట్ కొడితే ఆర్ఎస్ఎస్ఏ కాదు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళే కాదు, పాస్టర్లు, ఈ పూజారులు, ఇమాములు, మౌజాములు, పెద్ద పెద్ద మేధావులు, వీళ్ళందరూ కూడా నాకు ఎక్కువ కంప్లైంట్ కొడతారు. నా ఫేస్బుక్ చూసుకోండి, నా యూట్యూబ్ వీడియోలు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కామెంట్ పెట్టరు మిత్రులారా. ఒక్క కామెంట్ ఉండదు, లైక్ లేదు. నా వీడియోలకి ఎవరో ఒకళ్ళు మహానుభావులు ఒక్క వీడియో ఒక్క లైక్ ఉంటుంది, లేదంటే 2 లైకులు ఉంటాయి, అంతకుమించి ఉండవు. అసలు నా వీడియోలకి కామెంట్లే పెట్టరు. అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో యావత్ ప్రపంచం అంతట్లో చూసుకుంటే ఈ మతోన్మాదం అనేది ప్రపంచం అంతా జరుగుతూ ఉంది. ఈ క్రైస్తవ పాస్టర్లు
హైందవ పూజారులు, ముస్లిము ఇమాం మౌజాములు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో దేవుడి పేరుతోనే ఎక్కువ కొట్టుసేస్తున్నారు, మతం పేరుతోనే ఎక్కువ కొట్టుసేస్తున్నారు. సరిహద్దు తగాదాలు తక్కువే, వాణిజ్య వ్యాపార సంబంధమైన తగాదాలు తక్కువే. లేచిన దగ్గర నుంచి దేవుడు పండగల పేరు మీద గొడవలు. ఇప్పుడు కేరళ చూడండి, కేరళలోనూ ఎక్కడో విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళ హైందువులకి పిలుపునిచ్చారు. మా మోహన్ భగవత్ గారు, హైందువులు ఎవరు కూడా క్రిస్మస్ పండుగ చేయొద్దని. వాస్తవంగా అయితే నేను మోహన్ భగవత్ గారిని నేను అభినందిస్తా ఉన్నా, చాలా సంతోషం. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన హైందువులకి ప్రతినిధిగా ఉన్నాడు. హైందువుల హక్కుల కోసం, గుళ్ళు భద్రత కోసం, వాళ్ళ రక్షణ కోసం, ఆయన సనాతన ధర్మం కోసం ఆయన ఒక ప్రతినిధిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నేను క్రిస్టియన్ అని చెప్పి ఓ టైంలో అన్నాడు, తర్వాత హిందూ అన్నాడు. అయినప్పటికీ కూడా ఒక స్టాండ్లోకి వచ్చాడు ఆయన న్యాయంగా. పవన్ కళ్యాణ్ గారు హిందువుల కోసం ఆయన ఒక ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాడు. హైందువులందరూ ఏకం కండి అంటున్నాడు. హైందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎవరో ఒక హైందవ సోదరుణ్ణి చంపేశారు. హిందూ దేవుళ్ళు అందరూ ఒకటే అని చెప్పి అన్నందుకు చంపారు. వెలుగు చీకటి ఒకటి కాదు, నిజం అబద్ధం ఒకటి కాదు. అయినంత మాత్రాన్ని చంపేస్తారా? మత సామరస్యత లేదా? మనకు భారత రాజ్యాంగం ఉంది, మనం మనుషులమే. ఒకటి దేవుడు నమ్ముతాడు, ఒకటి దేవుడు నమ్మడు. దేవుళ్ళు అందరూ ఒకటే అంటాడు. క్రైస్తవులు ఏమంటారు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఇంకో దేవుడు లేడు అంటారు. ముస్లింలు అల్లానే దేవుడు అంటే ఇంకోటి లేడు అంటారు. బుద్ధిజంలో చూస్తే బుద్ధుడు దేవుడు లేడంటాడు, అంబేద్కర్ లేడంటాడు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి ఈ మనుషులు మన అభిప్రాయాలు తెలియపరచాలి, కానీ ఈ విధంగా చంపుకుంటారా? బంగ్లాదేశ్లో హైందువుల మీద జరుగుతున్న దాడి విషయంలో మనందరం ఖండించాల్సిందే. భారతదేశంలో హైందువులు, ముస్లింలు, క్రైస్తవులు మనందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. మనందరం హైందువులమే. నేను మా పెదనాన్న, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికీ కూడా హైందువులుగానే ఉన్నారు. నా బంధువులు ఉన్నారు. బంగ్లాదేశ్లో హైందవ సోదరుని చంపడం నేను తీవ్రంగా ఖండించి మెసేజ్ పెట్టా. చంపే అధికారం ఎవడిచ్చాడు మీకు? అంది మతాల సారాంశం ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అన్నందుకు చంపాలా? కోర్టులు లేవా? చట్టాలు లేవా? ఈ విధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హైందవ సోదరులందరూ కూడా భద్రత కల్పించాలి. దానికి క్రైస్తవులు సహకరించాలి, ముస్లింలు సహకరించాలి, అందరూ సహకరించాలి. హైందవ సోదరులు ఏమంటున్నారు? మేము 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా దేశభక్తి కోసం, దేశంలో ఉన్నటువంటి హైందువులు అందరూ కూడా ఒక్క మాట మీద ఉండాలి. విదేశీ మతాలు మన ఇండియాలో ఉండటానికి వీలేదు. ఒకవేళ ఉన్నా సరే ఆ విదేశీ మత ఆచారాల ప్రకారం ఉండాల్సిందే తప్ప ఈ భారత రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కడు నడుచుకోవాల్సిందే. కానీ రాజ్యాంగాన్ని అతిక్రమించి మీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీల్లేదని చెప్పి వాళ్ళు ఆ గాంధీ మార్గంలోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మహాత్మా గాంధీ గారి మార్గంలోనే, అంబేద్కర్ గారు మార్గంలోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది. అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పాస్టర్లకి, ఇమాములు, మౌజాములకి అందరికీ ఉంది. అర్థం చేసుకోవాలి. ఈ దేశం భారతదేశం, ప్రజాస్వామ్య దేశం, సెక్యులర్ దేశం, సోషలిస్ట్ దేశం. మనందరూ కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్స్ ఉంది,
ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఎవరెవరు ఎలా బ్రతకాలి, ఎవరు ఏ మతం వాళ్ళు ఎలా జీవించాలనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని క్రైస్తవులు అనుసరించట్లా, ముస్లింలు అనుసరించట్లా, హైందువులు అనుసరించట్లా, బుద్ధిస్టులు అనుసరించట్లా. ఎవరి కాళ్ళే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, రిజర్వేషన్ ఉండాల్సిందే, వర్గీకరణ జరగాల్సిందే, మతం ఉండాల్సిందే, కులం ఉండాల్సిందే, వర్ణ వ్యవస్థ ఉండాల్సిందే. ఈ విధంగా క్రైస్తవుల్లో, ముస్లింల్లో, హైందువుల్లో సంస్కరణ లేకుండా, దిద్దుబాటు లేకుండా మేము గొప్ప అంటే మేము గొప్ప అని, టెక్నాలజీ మేమే తీసుకొచ్చామని, ఇప్పుడు క్రైస్తవులు టెక్నాలజీ తీసుకొచ్చారు. ప్రపంచం అంతటికి టెక్నాలజీ తీసుకొచ్చి క్రైస్తవులే. అయితే ఇండియాలో ఇండియాలో ఉంటున్నాం అనేక దేశాలు, 210 దేశాలు ఉన్నాయి, 120 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 54 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు హైందవ సోదరులు వాళ్ళు పురాణాలు ఉన్నాయి, వాళ్ళకి వేదాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, వాళ్ళు ముక్కోటి దేవతలను ఆరాధించుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు కాదనేది ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అంబేద్కర్స్కి ఎవరు ఇచ్చారు? పాస్టర్లకు ఎవరు ఇచ్చారు? నీ దేవుడి గురించి నువ్వు ప్రకటించుకో. యేసుక్రీస్తుని పుట్టలేదంటారు, చచ్చిపోలేదంటారు, లేవలేదంటారు, కాశ్మీర్ వచ్చాడంటారు, యేసుక్రీస్తు రోమా సైనికుడు పుట్టారంటారు, 1,00,000 మాడతాడు. ఎక్రేల వేదవ్యాస అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, మరి చదువుకున్న మేధావి మూర్ఖుడిగా ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన, ఎక్రేల వేదవ్యాస గారు. ఆయనకి హక్కు ఉంది. దేవునికి నాకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఇంకోటికి అసలు దేవుడే లేడు, ఇంకోటికి రాముడు దేవుడు చెప్పుకుని హక్కు ఇచ్చారు. నువ్వు కాదనే హక్కు ఎవడిచ్చాడు నీకు? భారత రాజ్యాంగంలో నాస్తికుడిది కూడా ఒక మతకమే. నాస్తికుడు నాకు దేవుడు లేడు అంటాడు. లేడన్నవాడిని నువ్వు ఉన్నాడని చెప్పి నువ్వు ఆయన కొట్టే అధికారం ఎవడిచ్చాడు? అందరు దేవుళ్ళు ఒకడే, నాకు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరూ దేవుళ్ళే అని అంటే అందరు దేవుళ్ళు ఎట్ట అవుతారా? అల్లానే దేవుడు, యేసునే దేవుడు, ఎందుకు వాదం పెట్టుకోవాలి? యేసుక్రీస్తే దేవుడు, ఆరాధించుకో, ఎవడొద్దన్నాడు? అట్లా వాదోపవాదాలు పెట్టుకుని టీవీ ఛానల్ ముందు కూర్చొని డిబేట్లు పెట్టుకొని క్రైస్తవుల్లో ఒక మూర్ఖులు వీళ్ళందరూ టీవీ ఛానల్ ముందు కూర్చొని హైందవుల దేవీ దేవతల్ని విమర్శించడం, వాళ్ళ మనోభావాలు గాయపరచడం. బైబుల్ ఎక్కడ ఉంది? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ని బట్టి మాట్లాడుతున్నారు అంబేద్కరిస్టులు? రాముడు దేవుడు కాదని ఎందుకు అంటున్నారు? కృష్ణుడు దేవుడు కాదని పురాణాల్లో ఉన్నటువంటి ఆ చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నారు? చెప్పాల్సినంత అవసరం వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే మత అల్లలు సృష్టిస్తారా? హైందువుల మనోభావాలు గాయపరుస్తారా? క్రైస్తవులకు మనోభావాలు గాయమైనది ఉండదు. క్రైస్తవులకి మాకు నేను క్రైస్తవుండే, యేసుక్రీస్తు అనుసుండే, నాది మతం కాదు. నేను హిందువుని, క్రిస్టియన్ని, ముస్లింని. నేను అనుసరించేది మాత్రం యేసుప్రభునే. యేసుప్రభువే నా దేవుడు, యేసుప్రభువే నా రక్షకుడు. నాకు ఒకే ఒక్క రక్షకుడు యేసుప్రభువే, ఇంకో దేవుడు లేడు. అది నా ఇష్టం. నేను టీవీ ఛానల్ ముందుకు వచ్చి చెప్పాల్సినంత అవసరమే వచ్చింది నాకు. నేను ఆరాధించుకుంటా అంతే. మీరు టీవీ ఛానల్ ముందుకు వచ్చి సాంబశివరావు గారు, వడ్డే నవీన్ గారు, బిబు గారు రక్షణ టీవీ ఛానల్ ముందుకు వచ్చి మీరు రామాయణంలో ఉంది, ఇన్ని రామాయణాలు, భాగవతంలో ఉంది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇవన్నీ స్టోరీ ఎందుకు చెప్పాలి? వాళ్ళ పురాణాల్లో వాళ్ళకి అది ఇష్టం. నువ్వెవడో చెప్పటానికి. నీ యేసు గురించి నువ్వు బోధించుకో, నీ అల్లా గురించి నువ్వు బోధించుకో, నీ ముక్కోటి దేవతల గురించి వాళ్ళు బోధించుకో. అంతేగాని మత సామస్యత లేకుండా ఇప్పుడు చూస్తేనేమో అంబేద్కరిస్టులకి మహాత్మా గాంధీ గారు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు మీకు? పాకిస్తాను, ఇండియా పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని జిన్నా గారు
మాకు హైందువులు ముస్లింలకి మధ్యలో సరైనటువంటి ఒక కలయిక ఉండలేదు, కలిసి జీవించలేకపోతున్నాం అని చెప్పి మాకు సపరేట్ ఇచ్చేయమని అన్నారు, వెళ్ళిపోయారు. దానికి గాంధీ గారు అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒప్పుకున్నారు. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉండేవి. మరి ప్రజలు కోరుకున్నారు మాకు ప్రత్యేక తెలంగాణ ఇవ్వండి అని చెప్పి అంటే ఇచ్చారు కదా, ప్రత్యేక ఆంధ్ర ఇచ్చారు, ప్రత్యేక ఆంధ్ర ఇచ్చారు కదా. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉండేవి, తమిళనాడు సపరేట్ చేశారు కదా. ఈ విధంగా 550 ఆస్థానాలు కలిగినటువంటి భారతదేశంలో మరి కలిసి ఉన్న బంగ్లాదేశ్ మరి సపరేట్ దేశం అయింది కదా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ దేశం అయింది కదా. మీకు వచ్చిన నష్టం ఏంటి? భారత రాజ్యాంగంలో ఈ ప్రజలు అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణతో మేము ఇలా బతుకుతాం అన్నప్పుడు బతకనివ్వండి. నువ్వు మాతో కలిసి ఉండాల్సిందే, కలిసి ఉండిపోతే కుదరదు. గర్భబసి తీసుకోవాలి, హిందూ మతంలోకి రావాలి, ఈ దేశం హిందూ దేశం, ఈ దేశం పేరు మారుస్తాం, రాజ్యాంగం మార్చేస్తాం, గాంధీ ఫోటో గాంధీ పేరు తీసేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ పథకంకి గాంధీ గారు పేరు తీసేస్తున్నారు. అంత అవసరం వచ్చింది. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన సమితి అధ్యక్షుడికి చెబుతున్నా, మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు తెల్లారితే క్రిస్మస్. ఈరోజు నాకు మచిలీపట్నం పార్కులో నా ఆత్మీయులు, నా సోదరులు, స్నేహితులు నా మీద అభిమానంతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి, సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నేను చెప్పా, నేను ఏ పండుగలు చేయను, ఏ పండుగలకి శుభాకాంక్షలు చెప్పను అని అన్నా. ఎందుకంటే ఈరోజు దేశంలో దేవుళ్ళ పేరు మీద, పండుగల పేరు మీద, ప్రసాదాల పేరు మీద కొట్టుకుసేస్తున్నారు. నేను గతంలో చెప్పినోడే ఇవన్నీ నేను గమనించా. బైబిల్ వాక్యానుసారంగా నేను అన్వేషణ చేసి నేను గమనించి, ఇక రాబోయే రోజుల్లో ఈ పండుగల పేరు మీద, ప్రసాదాల పేరు మీద కొట్టుసేస్తారు. కాబట్టి మనం క్రిస్మస్ నా చర్చిలో చేసుకుంటా, నా ఇంట్లో చేసుకుంటా, యేసుక్రీస్తు నమ్మినోడికి నేను శుభాకాంక్షలు చెబుతా, నా చర్చోడికి నేను చెప్పుకుంటా, నా బంధువుకు చెప్పుకుంటా, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి నమ్మినోడికి నేను శుభాకాంక్షలు చెబుతా తప్ప నేను హైందువుడికి చెప్పను, ముస్లింకి చెప్పను, నాస్తికుడికి చెప్పను, అంబేద్కర్కి చెప్పను. నాకు అంత అవసరం లేదు. నేను ఉదయం రాత్రి కూడా జరిగింది సంభాషణ. మిత్రులారా, ఒక హైందవ సోదరుడు ఆర్ఎస్ఎస్ తెలీదు, పాపం తెలియకే, తెలిసేం చేయగరు, నాకు శుభాకాంక్షలు చెబుతుంటే నేను చెప్పనన్నా. పేరు ఎందుకులే, చెప్పనన్నా. ఎందుకన్నా, నేను చేయనన్నా. ఇట్లాగా ఉంటావా అన్నాడు. నేను అట్టుంటే నీకెందుకే అన్నా. నీకు చెప్పను, నేను నా చర్చికి వెళ్ళి నా అన్నదమ్ములు చెప్పుకుంటా, నా క్రైస్తవులు చెప్పుకుంటా. నేనేం మెడలో ట్యాగ్ వేసుకొని క్రిస్మస్ అని వేసుకొని రోడ్ల మీద తిరుగుతా, చెప్పాల్సినంత అవసరం లేదు. నమ్మనోడికి నేను ఎందుకు చెబుతా? నాకు దసరా శుభాకాంక్షలు చెబితే నేను చెప్పను. నా గురించి చాలామంది తెలుసు, తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు, తెలియని వాళ్ళు చెబుతారు. నాకు దసరాకు శుభాకాంక్షలు చెప్పను, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పను, హిందూ దేవుళ్ళని నమ్మను, హిందూ దేవుళ్ళు పండుగలు చేయను, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పను, వాళ్ళు పెట్టిన ప్రసాదం తిన్ను. నేను యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పి యథార్థంగా ఒప్పుకొని నాకు రిజర్వేషన్లు వద్దు, నాకు యేసు చాలు అని చెప్పి ఒక క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా, క్యాష్లెస్ ఇండియన్ హిందూగా, క్యాష్లెస్ ఇండియన్ ముస్లింగా. ముస్లిం అంటే మతం అనుకుంటున్నారా? హిందూ అంటే మతం అనుకుంటున్నారా? ముస్లిం అంటే జ్ఞానం గలవాడు, హిందూ అంటే సనాతన ధర్మం. ఈ దేశం భారతదేశం సింధు నది తీరాన నాగరికత నిర్మాణం చేయబడింది. సింధువులమే, మనంతా నాగజాతి, మనమంతా కూడా ద్రావిడులు, మనందరం మౌర్యులు, మనందరం మనుషులు, మనందరం భారతీయులు, మనందరం హిందువులు. ఇది మతం కాదు, మార్గం. ఆ రకంగా నేను గాంధీ మార్గంలో
ఏసే మార్గం, ఆ పరలోక రాజ్యానికి మార్గం ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరరు. అది వేరే విషయం. సర్వోన్నతుని దేవుడితో ఎందుకు పోల్చాలి? ఈ భారతదేశంలో నా యొక్క మార్గం, ఈ రాజకీయ మార్గం గాంధీ మార్గమే. నేను గాంధీవాది నేను. గాంధీ అంటే నాకు చాలా అభిమానం. గాంధీ ఆశయాలు, గాంధీ గారి యొక్క మార్గాన్ని నేను చాలా అనుసరిస్తా. ఈరోజు మళ్ళీ నేను గాంధీ గారి ఫోటో నా ప్రొఫైల్ పెడతా. ఎందుకంటే ఇప్పుడు మా డాక్టర్ పాల్ గారి ఫోటో, ఓఫీర్ గారి ఫోటో పెడతా ఉన్నట్టు నేను. అప్పుడప్పుడు గాంధీ గారి మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు నేను పెడతా, ఖచ్చితంగా నా ప్రొఫైల్ పెడతా, గాంధీ గారి ఫోటో పెడతా. ఉపాధి హామీ పథకం, గాంధీ ఉపాధి హామీ పథకం మార్చేసి పెట్టాల్సినంత అవసరం వచ్చింది బీజేపీకి. ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు అంటే నాకు అభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం. చెప్పాలంటే మీరు నేను అడుగుతాను, చెప్పండి, సమాధానం చెప్పండి. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్. ఈ ముగ్గురు బీజేపీనే కదా. క్రైస్తవులు నేను అడుగుతున్నా, అంబేద్కర్స్ని అడుగుతున్నా, సమాధానం చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ని విపరీతంగా మీరు విమర్శిస్తున్నారు. సనాతనుడు, లడ్డు వివాదం, నేను క్రిస్టియన్ అన్నాడు, నేను కమ్యూనిస్ట్ అన్నాడు. ఇవన్నీ చెబుతున్నా. అన్నోడు ఎవడో? ఇలా ఇప్పుడున్న వాళ్ళు 29 పార్టీలు, 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఇవన్నీ కూడా కులోన్మాద పార్టీలు కాదా? మతోన్మాద పార్టీలు కాదా? వీళ్ళందరూ సనాతనులు కాదా? జగన్మోహన్ రెడ్డి సనాతనుడు కాదా? చంద్రబాబు నాయుడు సనాతనుడు కాదా? పవన్ కళ్యాణ్ సనాతనుడు అయితే వచ్చే నష్టం ఏంటి మీకు? సనాతన ధర్మం, హైందవ సోదరుల కోసం, వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ గుళ్ళను కాపాడటం కోసం, వాళ్ళ హక్కులను కాపాడటం కోసం, హైందవ సనాతన బోర్డు ఏర్పాటు చేయించడం కోసం, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో హైందువులు వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలి. పాకిస్తాన్లో హైందువుల మీద దాడులు, బంగ్లాదేశ్లో దాడులు, వేరే వేరే దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి హక్కులు కల్పించడం కోసం వాళ్ళ పక్షంగా ప్రతినిధిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అనే హక్కు, అర్హత నకిలీ క్రైస్తవులకు లేదు, నకిలీ ముస్లింలకు లేదు, నకిలీ హిందువులకి లేదు. ఒరిజినల్ హిందువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఒరిజినల్ హిందువులు. వాళ్ళు ఏమంటున్నారు? హిందువుగా ఉంటే హిందువుగానే ఉండు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుని, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులని ధైర్యంగా చెప్పలేదు. నువ్వేం క్రైస్తవుడు రా? నువ్వు చర్చికి వెళ్తున్నావు, నేను క్రైస్తవుని చెప్పలేకపోతున్నావు, నువ్వు హిందూ అనేది చెబుతున్నావు. ఆర్ఎస్ఎస్ విధానాలు అన్నీ నేను వ్యతిరేకించను, కొన్నే వ్యతిరేకిస్తా. ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రారంభం నుంచి కూడా వాళ్ళు ఈ దేశంలో అందరూ కూడా హిందువులే ఉండాలి, విదేశీ మతాలు ఈ దేశంలో రాటాకి లేదు. బ్రిటిష్ వాళ్ళు మనం తరివేశాం. ఎందుకంటే మన భారతదేశంలో సనాతన ధర్మం ఉంది, ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు ఉన్నారు, మనకు మనుస్మృతి ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది. ఆ వర్ణ వ్యవస్థ ప్రకారంగా బ్రహ్మపుత్రులు, క్షత్రియులు, శూద్రులు, అస్పృశ్యులు, ఇలా కుల వ్యవస్థ ఉంది. అదేం కులం కాదు, వృత్తులే. కులం కాదు, వృత్తులనే కులాల కింద మార్చారు. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం గలవాడు ఎస్టీ అయితే బ్రాహ్మణుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానం గలవాడే బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణ మతం కాదు, అది కులం కూడా కాదు. కాపు కాసేవాడు కాపు అని, పాలేతనం చేసేవాడు మాలని, చెప్పులు కుట్టేవాడు మాది కానీ, కుండలు చేసేవాడు కుమ్మరని, కత్తులు ఆయుధాలు చేసేవాడు కమ్మరని, ఈ విధంగా వృత్తులను బట్టి వచ్చినాయి తప్ప భారతదేశంలో కులాలు లేవు. అందరం కూడా కలిసి ఉండాల్సిందే. ఈ దేశం హైందవ దేశం. హిందూ కూడా మతం కాదు. ఈ ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు అందరూ కూడా కలిసి మనం బ్రతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ భారతదేశం నుంచి తరిమేశాం.
మన దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం, అది భారత రాజ్యాంగాన్ని మనం తెచ్చుకున్నాం. రాజ్యాంగం అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ ఈ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, హైందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు అందరూ కూడా అది కరెక్ట్ కాదనే కదా ఇప్పుడు వరకు కూడా. మరి కరెక్ట్ అయితే భూములు ఎందుకు జాతీయం చేయలే? నెహ్రూ ఎందుకు చేయలేదు? భూములు ఎందుకు జాతీయం చేయలేదు? మత సామరస్యత ఎందుకు తీసుకురాలేదు? కుల నిర్మూలన ఎందుకు చేయలే? అసలు రాజ్యాంగం అంటే ప్రజలే రాజ్యాంగం అండి. భారత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగమే లేదు. భారత రాజ్యాంగం అది పవిత్రమైనటువంటి పవిత్ర గ్రంథం, పవిత్రమైన బైబిలు, ఖురాను, భగవద్గీత, సామవేదం, ఋగ్వేదం, అథర్వవేదం అన్ని వేదాల సారాంశంతో ఉందే భారత రాజ్యాంగం. అందులోనే మనుస్మృతి ఉంది. అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని అమలుపరచకుండా కాంగ్రెస్ పార్టీ అమలుపరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని అడ్డుకుంటూ 76 సంవత్సరాలుగా కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు చేస్తా దేశాన్ని నాశనం చేస్తా ఈరోజు దేశ సమైక్య స్ఫూర్తికి, సార్వభౌమాధికారానికి, దేశ ప్రగతికి అభ్యంతరంగా, ఆటంకంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు. ప్రతి పార్టీలో మంచి చెడు ఉంది, మంచి చెడు ఉంది. చెడును మనం తీసేద్దాం, మంచిని పెట్టుకుందాం. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా చాలా అలజడిగా ఉంది. రాబోయే రోజుల్లో అంతర్యుద్ధాలు, జనం మీద జనం. క్రైస్తవులు, హైందువులు కొట్టుకు చేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింలు వేరే దేశాల్లో, ఇక్కడ కాదులే, వేరే దేశాల్లో 53 అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ మధ్య దేశాల్లో సరిహద్దు తగాదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయి, గుళ్ళు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచం అంతా ఉంది, మన భారతదేశంలోని కాదు. ఇజ్రాయెల్లో భూ తగాదాలు, సరిహద్దు తగాదాలు, మత ఘర్షణలు. ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఆలయం ఉంది, క్రైస్తవ దేవాలయం ఉంది, మసీదు ఉంది. ఇప్పటి నుంచి కాదు, చర్చిల మీద దాడులు ప్రారంభించింది ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సర్వలోకంలో సకల జనులకి ఆధ్యాత్మికంగా, భౌతికంగా పరిపాలన అంతర్గతి నేర్పి మళ్ళీ పరలోక రాజ్యాన్ని మార్గం చూపించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా యేసు పేరు ఎత్తొద్దు, చర్చిలు కట్టొద్దు, మీరు యేసుని నమ్మొద్దు అని అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మరి ఈరోజు ఇక్కడ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు పేరు ఎత్తడానికి లేదంటున్నారు. భారత రాజ్యాంగంలో ఇది మత స్వేచ్ఛ కలిగిన రాజ్యం. మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మనకు హక్కులు ఉన్నాయి. క్రైస్తవులకి, హైందువులకి, ముస్లింలకి ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పరిధిలో వాళ్ళు దేవుని ఆరాధించకుండా. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎంత ఉన్నాయి? ముస్లిం సోదరులు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎందుకు పంచరు మీరు? రోమన్ క్యాథలిక్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? దక్షిణ భారతదేశంలో ఎంత భూభాగం ఉందో అంత భూభాగం ఉంది. స్కూళ్ళు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కాలేజీలు, వ్యాపారాలు. క్రైస్తవులకు మీరు ఎందుకు పంచరు? ముస్లింలో పేద ప్రజలకు మీరు ఎందుకు పంచరు? క్రైస్తవులకి మీకు స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకి మీకు స్వయం ప్రతిపత్తి ఉంది. నా హైందవ సోదరులకి స్వయం ప్రతిపత్తి మీరు ఎందుకు ఇవ్వరు అని నేను కాదు, ప్రతి హైందువుడు అడుగుతున్నాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా నా హైందవ సోదరులకి వాళ్ళ గుళ్ళకి భద్రత కావాలి, గుళ్ళో ఆభరణాలు, గుళ్ళో రథాలు, గుళ్ళు సంపదకి, దేవాదాయ శాఖ భూములకి రక్షణ కావాలి. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పూజారులు, హైందవ సోదరులు ఎంతోమంది తిరుపతి వెళ్తున్నారు, అన్నవరం వెళ్తున్నారు, శబరిమల వెళ్తున్నారు. కోటాను కోట్ల రూపాయల ఆస్తులు దేవాదాయ శాఖ వస్తున్నాయి. ఆ ఆస్తి అంతా, ఆ డబ్బు అంతా కూడా రాజకీయ నాయకులకి ఏం సంబంధం?
ముఖ్యమంత్రికి ఏం సంబంధం, ప్రధానమంత్రికి ఏం సంబంధం? ఏ చర్చి ఆస్తుల గురించి అడుగుతున్నారా మీరు? చర్చికి వచ్చే డబ్బుల గురించి అడుగుతున్నారా? దశంభాగాల కానుకల గురించి? మసీద్కి వచ్చే వాటి గురించి అడుగుతున్నారా? హైందవ సోదరులకు వచ్చే ఆస్తులు తిరుపతి దేవస్థానానికి వందల కోట్ల రూపాయల ఆస్తు కానుకలు విరాళాలు వస్తాయి. ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వం అజమాయిషి ఏంటి? పూజారులకి రిటైర్మెంట్ పెడతారా మీరు? రాజకీయ నాయకులు వీళ్ళకి పాస్టర్లకు రిటైర్మెంట్ పెడతారా మీరు? ఇమాములకు రిటైర్మెంట్ పెడతారా? హైందవ పూజారులకి మీరు రిటైర్మెంట్ పెడతారా? ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, వేదాలు చదివి, పురాణాలు చదివి, మంత్రాలు చేసి, పెళ్ళిళ్ళు చేసి ఈయన చేస్తున్నటువంటి నా హైందవ సోదరులు, బ్రహ్మజ్ఞానమైనటువంటి పూజారులు, వాళ్ళకి చెందిన ఆస్తి అంతా మీరు దోసుకుంటా. రాజకీయ నాయకులారా, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన మీరు దోసుకుంటా. ఏంటి తిరుపతి మీద మీ పెత్తనం ఏంటి? అన్నవరం, చిలుకోటి బాలాజీ టెంపుల్ వచ్చే ఆదాయాల మీద మీ పెత్తనాలు ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్కసారి బగ్గుమని మండుతున్నటువంటి ఈ మత ఉన్మాద మంటని చల్లార్చాలంటే ఒకే ఒక మార్గం, మత సామరస్యత. మత సామరస్యత గురించి జగన్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, ఈ రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడరు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. వీళ్ళకి క్రిస్మస్ పండుగకి, సెమీ క్రిస్మస్కి ఎందుకు పిలిచారు మీరు పాస్టర్లో? ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు. నాకు కూడా గౌరవమే పాస్టర్లు అంటే. దొంగ పాస్టర్లు నేను ఎట్లా గౌరవిస్తా? వాక్యాన్ని అనుసరించుకున్నటువంటి అబద్ధ క్రైస్తవ బోధకులు నేను ఎలా గౌరవిస్తా? చర్చిలు కూల్చేస్తామన్నారు, పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తామన్నారు, యేసు గురించి ప్రకటించొద్దంటున్నారు. మీరు హైందువుల ఆస్తులని దోచుకుంటున్నారు, హైందువులందరినీ క్రైస్తవులకు మార్చేస్తున్నారు అంటున్నారు. ఆ ఆస్తులు, ఆ డబ్బు అంతా కూడా కేవలం పాస్టర్లు అన్నారు, క్రైస్తవులందరిని అంటలాళ్ళు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, ఈ మతోన్మాదులు కూడా అందరిని అంటలా, క్రైస్తవులందరిని అంటలా. ఎవడైతే టీవీ ఛానల్ ముందు కూర్చొని ఆ హిందూ దేవుడి దేవతలను విమర్శించేవాడు వాళ్ళని అంటున్నారు. మీరు మారండి దొంగ పాస్టర్లారా మీరు. బైబిల్ ఎక్కడ ఉంది? క్రిస్మస్ చేయమని ఎక్కడ ఉంది? ఎందుకు చేస్తున్నా? భారత రాజ్యాంగం నీకు హక్కిచ్చింది. నువ్వు చర్చిలో చేసుకో, ఇంట్లో చేసుకో. నువ్వు కోనేరు సెంటర్లో, పోలీస్ స్టేషన్లో, ఆఫీసుల్లో ఎవడ పెట్టమన్నాడు మిమ్మల్ని? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. అల్లా పక్కన, వినాయకుడి పక్కన ఎందుకు పెడుతున్నారు? దొంగ బోధకుడా, నకిలీ క్రైస్తవుడా. నా హైందవ సోదరులు కూడా ఏమన్నారు? మా దేవుళ్ళు కాదంటున్నారు, పండగలు చేయమన్నారు, మా ప్రసాదాలు తినమంటున్నారు, మా పండుగ శుభాకాంక్షలు చెప్పమంటున్నారు. మరి క్రిస్మస్ సందర్భంగా భోగి మంటలు ఎందుకు వేస్తున్నారు మీరు? చర్చి ముందు ధ్వజ స్తంభాలు ఎందుకు పెడుతున్నారు? మరియమ్మ విగ్రహం ఎందుకు పెడుతున్నారు? విభూది ఎందుకు పెడుతున్నారు? మాల ఎందుకు వేసుకుంటారు మీరు? శబరిమల అయ్యప్ప దేవి భక్తుల్లాగా తెల్లబాట్లు వేసుకొని, కండ వేసుకొని, నాగపట్నం ఇక్కడ గుణదం ఎందుకు వెళ్తున్నారు? బైబిల్ ఉందా? మరియమ్మకి ఇట్లా పూజ చేయమని ఉందా? బొట్టు పెట్టుకోమని ఉందా? విగ్రహారాధన చేద్దాం అన్నారు మీరు. విగ్రహారాధన చేస్తున్నారు. ఈరోజు నకిలీ క్రైస్తవులారా, అబద్ధ క్రైస్తవ బోధకులారా, మీ వల్ల ఈరోజు భారతదేశంలో మత ఉన్మాదం పెరిగిపోయింది, మత అల్లర్లు పెరిగిపోతున్నాయి. ఈ దేశానికి ఎవరు ప్రమాదం? దేవుడు లేడు అనేటువంటి నాస్తికుడు, బైబిల్ని అనుసరించకుండా విగ్రహారాధన చేసే క్రైస్తవుడు, విగ్రహారాధన చేసే పాదిరి, నీ వల్ల ప్రమాదం. హైందువుల వాళ్ళే ఉంది, వాళ్ళే ఉంది. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు వాళ్ళు ఆరాధించుకున్నారు. నువ్వెందుకు వాళ్ళని కాపీ కొడుతున్నావురా? దాన్ని నకిలీ క్రైస్తవుడా, దొంగ బోధకుడా, ఎందుకు కాపీ కొడుతున్నారు నువ్వు? బైబిల్లో లేని విషయాలు ఎందుకు చెబుతున్నావు నువ్వు? ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల బోధ ఎందు, అపోస్తుల సహవాసమందు, ఇంటింట ప్రార్థన చేయటందు, రొట్టు విరిచటందు ఎడతెగక ఉన్నారని ఉంటే నువ్వెందుకు చేయట్లేదు? దొంగ పాదిరే. ఇళ్లలో ప్రార్థన చేయండి మీరు. చర్చిలు ఎందుకు మీకు? చర్చిలు ఎందుకు అన్నా? ఇళ్ల మధ్యలో నేను గతంలో 15-20 సంవత్సరాల నుంచి చెబుతున్నా, చదువుకున్నవాడు బడిలో ఉండాలి.
చదువుకున్నాడు బడిలో ఉంటే ఆడికి విద్యాభ్యాసం వస్తుంది, జ్ఞానం వస్తుంది. దేవుడు గుళ్ళోనే ఉండాలి, రోడ్డు మీద ఉండకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు, మతాల్లోకి రాకూడదు. దేవుడు గుళ్ళోనే ఉంటాడు, విద్యార్థి చదువుకున్నాడు బడిలోనే ఉంటాడు. మనుషులు ఇళ్లలో ఉంటారు, మనుషులు అన్నం తింటారు, పశువులు గడ్డి తింటాయి, పక్షులు ధాన్యం తింటుంది, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, మనుషులు నడుస్తారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. దేవుళ్ళకి ఎందుకురా ఇన్ని చర్చిలు, ఇన్ని గుళ్ళు, ఇన్ని మసీదులు? దేవుడి పేరు మీద అసలు మాకు ఉండటానికి ఇల్లు మొత్తం తీసేయండి. అసలు గుళ్ళొద్దు, అసలు చర్చిలు వద్దు, మసీదులు మొత్తం తీసేయండి. ఈరోజు జ్ఞానులు, మేధావులు, విద్యార్థులు ఎంతోమంది అడుగుతున్నారు. దేవుడు కూడా అదే చెబుతున్నాడు, ఒరే మూర్ఖులారా, నాకెందుకు రా గుడి? నాకు కట్టగలరా మీరు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా పేరు మీద ఎందుకు కొట్టుసేస్తారా? మీరు మంచిగా ఒక్కొక్కడు డబుల్ బెడ్రూము, కిచెన్ హాల్, 7 సెంట్లు ఇల్లు కట్టుకోండి, చక్కగా ఒక బోరింగ్ పంప్ వేసుకోండి, నొయ్యికి పెట్టుకోండి, ఓ 2 గేదెలు పెట్టుకోండి, 4 కోళ్ళు పెట్టుకోండి, కూర మొక్కలు పెట్టుకోండి, ఒక మామిడికాయ చెట్టు పెట్టుకో, ఒక సపోటా చెట్టు పెట్టుకో, చక్కగా బతకరా అని చెప్పి దేవుడు చెబితే నాకు ఏమొద్దు దేవా, నీకు మాత్రం కట్టేస్తా, నేను తిండి తిప్పులు మానేస్తా, ప్రార్థన చేసేస్తా, నమాజ్ చేసేస్తా, నీకు యజ్ఞాలు యాగాల పేరు మీద నెయ్యి, పాలు, తమలపాకులు ఇచ్చేస్తా, నేనేం బతకను, నీకు దశంభాగాలు కానుకలు ఇచ్చేస్తా, మా పాస్టర్ బాగుంటే చాలు, మా చర్చి బాగుంటే చాలు, నేను పూరిపాకలు ఉంటా. ఏమిట్రా ఈ దరిద్రం అని చెప్పి యేసు ప్రభు అన్నాడు, అల్లా అన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. అక్కడికి వెళ్తే తెలుస్తుంది అసలు ఎవడు దేవుడు అనేది. యేసుక్రీస్తు దేవుడు అంటే నువ్వు నమ్మవుగా, నమ్మ. మాకు 3 దేవుళ్ళు 3 దేవతలు నీకు అక్కడ కనపడతారు. అక్కడ వెళ్ళు, నీకు యేసు ప్రభువుని ఆరాధించే నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఇంకో దేవుడు లేడు అన్నప్పుడు నువ్వెందుకురా దసరా శుభాకాంక్షలు ఎందుకు చెబుతావు? వాళ్ళు పెట్టి ప్రసాదాన్ని తింటావురా? నువ్వు ఎందుకు పిలుతావు? నువ్వు సెమీ క్రిస్మస్కి నీ చర్చిలు ఎందుకు పిలుతావురా? మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మత సామరస్యత. ఇప్పుడు మనకి క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది. మనకి చర్చి మీద వచ్చే ఆదాయం మన పాస్టే అవి తీసుకొని కొంతమంది చర్చిలో, ఇప్పుడు మా చర్చిలో ఉన్నాం, నేను దీపెంతుకోసం ఈ చర్చి, పేదోళ్ళకి, మా చర్చిలో ఉన్న పేదోళ్ళకి సహాయం చేసి పెళ్ళిళ్ళు చేసి ఆ కుటుంబంలా చూసుకుంటాం మేము. మా యొక్క విశ్వాసం మీ కుటుంబంలా చూసుకుంటాం. ఏ ఆపద వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాం. అలా ఉన్నామని చెబుతున్నారు వీళ్ళు మేధావులందరూ కూడా. ఈ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సాత్వికులు, దీన మనసు గలవారు, తగ్గించుకొని బైబిల్ను మాత్రమే బోధించే ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది ది పెంతెకోస్తు మిషన్ సంఘమే. మీరు చూసి నేర్చుకోండి. గతంలో నన్ను ఈ మచిలీపట్నంలో అబద్ధ క్రైస్తవ బోధకులు చాలామంది నన్ను, నువ్వేంటి నామకార్థ క్రైస్తవులు అన్నావు, మా సంఘం ఏమో సంఘం అన్నావు. మా సంఘం కరెక్ట్ అంటలా, మేము ఒక్కళ్ళం పరలోకం వెళ్తానంటలా. బైబిల్ వాక్యాన్ని ఉన్నట్టుగా సాధ్యం ఉన్నంత వరకు మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. యేసుప్రభు వెళ్తుంటే బహుజనులు వెంబడించారు, ఆయన రొట్టె ఇచ్చాడు, చేప ఇచ్చాడు, మేము కూడా ఆహారం పెడుతున్నాం, దేవుని వాక్యమే బోధిస్తున్నాం. ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించట్లేదు, ద్వేషించట్లేదు. అలా ఉండండి అని చెబుతుంటే మీరు అలా కాకుండా క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, ఎమ్మెల్యేని పిలిచేద్దాం, ఎంపీని పిలిచేద్దాం, పక్కన ఫోటో దిగుదాం, ఏం పిచ్చిది మీకు? ఏం పిచ్చంట? ఒక దొంగలాళ్ళు ఈ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పచ్చి దొంగలాళ్ళు, మోసగాళ్ళు, ఉగ్రవాదులు, ఆర్థిక ఉగ్రవాదులు. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు స్టేజ్ మీద పిలుస్తా, నీకు సిగ్గెక్కలేదురా పాదిరి, మరి గాడిది, ఎందుకు పిలుతున్నావు? నేను చంపలేసుకున్నా, ఎందుకంటే 2019లో చాలా తప్పు చేశా, దేవుడు కూడా నన్ను శిక్షించాడు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా చర్చికి రవీంద్ర గారిని, కొనగల నారాయణ బొల్లయ్య గారిని, గోపీచంద్ గారిని పిలిపించి ఓట్లు అడుక్కుంటాకి నాకు ఎంత జ్ఞానం లేదు, అంతగా ఆలోచించలా.
ఓట్లు అనుకుంటా వచ్చా. పవిత్రమైనటువంటి దేవాలయంలోకి వాళ్ళని పిలిపించా. తర్వాత దేవుడు నన్ను శిక్షించాడు. నాకు శిక్ష పడింది. ఎరా నువ్వు పార్టీలోకి వెళ్ళావు, ఆలయంలోకి ఎందుకు తీసుకొచ్చావరా అన్నాడు. నాకు శిక్షలు పడి, దెబ్బలు పడి నాకు. నేను చెబుతున్నా, ఆలయంలోకి రాజకీయ నాయకులు ఎవరిని పిలవద్దు. మీరు ఆలయంలో అడుగు పెట్టారా, మీకు పడతాయి దెబ్బలు. దేవుడు కడతాడు, మీకు దెబ్బలు పడతాయి మీకు. కాబట్టి చెబుతున్నా, మీ ఇష్టం ఇంటేనని లేతలేదు. వాక్యానుసారంగానే ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా చర్చిలో అడుగు పెట్టనే మాకు. చర్చి బయట నుంచోమను. ఎల్లు చల్లయ్యా, అధికారాన్ని ఇచ్చేది దేవుడే, అధికారం తీసేది కూడా దేవుడే అని చెప్పు. అంతేగాని చర్చిలో ఎవడు కూడా ఈ ఎమ్మెల్యేని అడుగు పెట్టనివ్వటానికి లేదు. మొన్న 21వ తారీఖు సెమీ క్రిస్మస్ జరిగింది కోని సెంటర్లో. 200 మంది వచ్చారు అక్కడికి. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు? 5 అసోసియేషన్లు ఉన్నాయి. 200 మంది వచ్చారు. ఐక్య క్రిస్మసా? దేవుడు అంటే భయం లేదా మీకు? ఎమ్మెల్యేలు పిలుస్తారు, ఎంపీలు పిలుస్తారు, స్టేజ్ మీద సిగ్గు లేదా మీకు? క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, ఈరోజు క్రైస్తవుడు స్వేచ్ఛగా తిరగటం లేదు. అడుగున శోధన, కదిపి గొడవలు పడుతున్నారు. నాకు ఒకడు వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, అన్న క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పు నువ్వు? మరి సోషల్ మీడియాలో చెబుతున్నావుగా, మేము చూస్తున్నావుగా. జై శ్రీరామ్ అని ఎందుకు అనరు మీరు? మేము ప్రైజ్లాట అంటున్నాంగా, మీరెందుకు అనరు? ఈ విధంగా పెట్టుకుంటున్నారు. మీకు హైందువులకి ఏం సంబంధం అడుగుతున్నా ఈరోజు పాస్టర్ల క్రైస్తవులకి. రేపు చూడండి, క్రిస్మస్ క్యారల్స్ పెడతారు, బస్సు పెట్టుకుని వెళ్తారు. ఎక్కడ ఉందో మీరు చేసే పనులేంటి? సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు పెట్టవచ్చు చెప్పలేం. క్రిస్మస్ బస్సు ఒకటి వేసుకుని షాపుల కాడికి ఎందుకు వెళ్తారు మీరు? వాళ్ళు నమ్మరు. ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ జెండాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నువ్వు అడుగుతావా? ప్రతి ఇంటి మీద ఉన్నాయి. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నవాడిని దగ్గరికి వెళ్ళు. నువ్వు ఊరేగింపులు ఎందుకు? ఊరేగింపులు ఎంత అవసరం ఉంది? దేశం మొత్తం కూడా పండుగల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, కులాల పేరు మీద, రిజర్వేషన్ల పేరు మీద, డబ్బుతో, ఉద్యోగాలు, ప్రమోషన్లతో దేశాన్ని నాశనం చేస్తున్న స్వార్థపరులు. ఇంకా ఈ భారతదేశంలో బానిసలు 80 కోట్ల మంది ఉన్నారండి. 80 కోట్ల మంది ఉన్నారు. తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కడు బానిసే. ఏంటి బియ్యం అడుక్కోవాలా? సిగ్గు లేదా మీకు? బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన మీకు సిగ్గు శరం లేదా? బియ్యం అడుక్కుంటావా? బియ్యం ఇస్తావా? క్రిస్మస్కి ఒక సంచి ఇస్తావా? కందిపప్పు, నూనె ఇస్తావా? అంటే ఇంకా అడుక్కునే స్టేజీలు ఉన్నారు రైతులు. మీకు సిగ్గు లేదా? రంజాన్ తోబా తీసుకుంటానికి, క్రిస్మస్ కానుక తీసుకుంటానికి, పాస్టర్ల గౌరవేతం తీసుకుంటానికి సిగ్గు శరం లేదా మీకు? వాక్యంలో లేని ఎందుకు చేస్తున్నారు? దేవుని ఉగ్రత వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను మద్దతు ఇస్తున్నా. మీరు సోషల్ మీడియా మాధ్యమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అదే విమర్శించండి. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి గర్వబస్ తీసుకోలేదా? ఏ గుడికి వెళ్తలేదా? మసీదుకి వెళ్తలేదా? పట్టు వస్త్రాలు పట్టుకుని సనాతన ధర్మం పాటించలేదా జగన్మోహన్ రెడ్డి? ఏ పవన్ కళ్యాణ్ ఒక్కడే పాటిస్తున్నాడా తన సనాతన ధర్మం? సోషల్ మీడియా చూస్తూ ఉండండిరా. రాబోయే రోజుల్లో నువ్వు యేసుక్రీస్తుని దూషించిన హిందూ సోదరులు మిమ్మల్ని లోనేస్తారు. పీడీ యాక్ట్ మీద గుర్తుపెట్టుకోండి. కొత్త చట్టం వస్తుంది, మేము మోకరించి ప్రాణం చేస్తున్నాం. దేవుడు తీసుకొస్తాడు అటువంటి చట్టాలు. రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, శివుడు దేవుడు కాదు.
అని విమర్శించే అధికారం ఎవడిచ్చాడు మీకు? ఎవడిచ్చాడు? చూస్తూ ఉండండి. రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని విర్రవీగిపోతున్నారు. మీ పీడీ యాక్ట్ మీద మిమ్మల్ని మొత్తం లోనేసేస్తారు. సాయిబాబా దేవుడు కాదు, ముస్లిం దేవుడు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులరా మొత్తం వేసేస్తారు. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు ఒక ఉగ్రవాదు, వీళ్ళు ఒక ఉగ్రవాదులు, క్రైస్తవులు, హైందువులు మీరు ఒక ఉగ్రవాదులు. ఆర్ఎస్ఎస్లో అందరిని అంటలా నేను. ఆర్ఎస్ఎస్లో మంచి జ్ఞానంగా ఉన్నా నేను మహానుభావుడు గారిని నేను అభిమానిస్తా. కేరళలో హైందూ సోదరులకే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎవరు క్రిస్మస్ చేయొద్దంటే మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చెబుతున్నారు మీరు? ఒక నాయకుడికి గౌరవం మీరు క్రిస్మస్ చేయొద్దని చెప్పి పిలుపునిచ్చాడు. చేయబాకండి. వీళ్ళకి ఎట్టాక సిగ్గులేదు. ఈ రాజకీయ నాయకులకి సిగ్గు శరం ఉండదు. చంద్రబాబు నాయుడు సంఖలో బైబిల్ పెట్టుకుని ఎక్కేస్తాడు సిగ్గు లేకుండా. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళా? నువ్వు సనాతన ధర్మం అన్నప్పుడు ఎందుకు వెళ్ళా? క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి ఎందుకు వెళ్ళారండి తమరు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓట్లు కావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మీకు ఓట్లు కావాలి. మీరు ఒక్క స్టాండ్ మీద ఉండండి. రాజకీయాలు చేయండి, ఫెయిర్ రాజకీయాలు చేయండి. జనాలు కూడా ఫెయిర్గా ఉంటారు. సద్విమర్శ చేయండి. విమర్శించామంటే దాంట్లో ఒక సత్యం ఉండాలి. కాబట్టి ఈరోజు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కులాలు, మతాలు అన్నీ కూడా సమన్వయపరిచి మనందరం మనుషులమే, మనందరం భారతీయులు, మనందరం కలిసి ఉందాం, ఎవరు మత పరిధిలో ఎవరి విశ్వాసాలు బట్టి వాళ్ళు జీవిద్దామని చెప్పి మహాత్మా గాంధీ గారి ఆశయాలతో నేను చెబుతా ఉన్నా. ఈరోజు మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, మధు పాలిటిక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం రాజకీయాలు చేస్తున్నామంటే అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజ్యాంగ ప్రకారంగా ఉండాలి, చట్ట ప్రకారంగా ఉండాలి. అది దాంట్లో ఆ రాజకీయాల్లో ఈ సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. కాబట్టి మత సామరస్యత మనకి లేకపోతే ఈ దేశం కుప్పకూలిపోయింది. ఇప్పుడే రాబోయే రోజుల్లో అంతర్యుద్ధాలు, మోకుదాలు జరుగుతాయి. క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు కొట్టుకు చేస్తారు. ఈ భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు కలిసి ఉన్నారు అనుకున్నారు, కానీ ఎక్కడ కలిసి ఉన్నారు? అసదుద్దీన్ ఓవైసీ గారు ఉంటాడు, ఆయన బొట్టు పెడతాడు, జై శ్రీరామ్ అంటాడు, కత్తి పట్టుకుంటాడు. కుమారి మాయావతి గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ 3 సార్లు ముఖ్యమంత్రి చేసింది. జై శ్రీరామ్ అంటది, భారతమాతకి జై అంటది, నేను హిందూనే అంటది, దేవుడు లేడు అంటారు. రాజకీయాలకు వచ్చేప్పటికి బొట్లు పెట్టేస్తారు, జై శ్రీరామ్ అంటారు, భారతమాతకి జై అంటారు. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత దేవుడు లేడు అంటారు వీళ్ళు, ఈ అంబేద్కరిస్టులు. వీళ్ళు రాజకీయాల్లో వచ్చేప్పటికి జై శ్రీరామ్ అంటారు, భారతమాతకి జై అంటారు. ఇక్కడికి వచ్చేసి ప్రైజ్ లాడ్ అంటారు. ఏమిట్రా బాబు ఈ దరిద్రం, ఈ ఏంట్రీ ఈ నామకార్థం, ఈ వేషధారణ ఏంట్రా నాయన? యేసుక్రీస్తుని నమ్ముకున్నావు ధైర్యంగా, నేను క్రైస్తవుని చెప్పలేవు, నువ్వు హిందువుని అంటావు. చెప్పు నువ్వు ధైర్యంగా, నేను చెబుతున్నాను క్రైస్తవునే. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఇంకో దేవుడు లేడు. నీ పరిధిలో నువ్వు ఉంటే వాళ్ళు ఏమైనా అంటారా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారా? యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటించే నువ్వు వాళ్ళ దేవుడు కాదు ఎందుకంటావు? నీకు యేసుక్రీస్తు దేవుడు అయితే వాళ్ళకి ఆయనకి రాముడు దేవుడు. ఎవడు మాట్లాడమన్నాడు మిమ్మల్ని? టీవీ ఛానల్ ముందు కూర్చొని చూస్తూ ఉండండి. త్వరలోనే పీడీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని అందరిలో ఆనేసేస్తారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అటువంటి చట్టం తీసుకొస్తున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరిస్థితులు తీసుకురారు. వీళ్ళకేంటంటే కులం కావాలి, వీళ్ళ మతం కావాలి. కులం పేరుతో కొట్టుకు సావాలి, మతం పేరుతో కొట్టుకు సావాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ చెదరగొట్టేయాలి. విభజన రాజకీయాలు, బ్రిటిషుల రాజకీయాలు. ఈ జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొత్తం వీళ్ళు ఆ ఏవుడు కమ్యూనిటీ కాదండి. కాపులు మేము ముఖ్యమంత్రి అయిపోవాలి, ఈ మాల్లో మేము ముఖ్యమంత్రి అయిపోవాలి, ఈ మాదిలు మేము ముఖ్యమంత్రి అయిపోవాలి. ఈ మాల్లో మాదిగల్లో ఈ అత్యధిక జనాభా అన్నారికి కింద ఉన్న వాళ్ళు అందరూ పోయారా? మాల మాదిగలేనా? 59 కులాలు ఏమైపోయారు? కాపుల్లో ఎన్ని కులాలు ఉండే?
నాయుళ్ళు కాపులేనా? కింద ఎన్ని కులాలు ఉన్నాయి? మొత్తం చూస్తూ ఉండండి. రాబోయే రోజులు వీళ్ళందరూ వస్తున్నారు బయటికి, వీళ్ళందరూ వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 7 ఎస్టీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అనుకుంటా ఉన్నారన్న సంగతి తెలుసా? మీరు పార్లమెంట్లో మాట్లాడతారా, అసెంబ్లీలో మాట్లాడతారా? ఎందుకు మీరు రబ్బర్ షాంపులు కాకపోతే మీరు ఎందుకు ఓటు బ్యాంక్ రాజకీయాలు? దళిత క్రైస్తవుల హక్కు ఎస్సీ జాబితాలో చేరుస్తామని రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాడు. అవన్నీ వీడియోలు ఉన్నాయి. మరి ఇంతకాలం ఏం చేశారు? ఈ మాల మహానాడు, మాది దండోరా, ఈ మాల మాదిగ ఎమ్మెల్యేలు, ఈ బీసీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు, కులం పేరుతో, మతం పేరుతో కొట్టు చేస్తారు, ప్రజలకు అమలుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో శాంతి కావాలంటే అది మత సామరస్యతతోనే వస్తుంది. మత సామరస్యత లేకుండా దేశానికి శాంతి రానే రాదు. ఆ మత సామరస్యత రావాలంటే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం మధ్యలో ఈ గొడవ లేకుండా ఉండాలంటే ఎవరి వాటా వాళ్ళకి చెందాలి. జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ ఫలాలు ఎవరెవరికి ఎంతెంతో అది తేల్చుకుంటే తప్ప ఈ భారతదేశంలో శాంతి ఉండదు. రాబోయే రోజుల్లో అమాయకపు ప్రజలు బలైపోతారు. వీళ్ళు బాగానే ఉంటారండి, వీళ్ళు బాగానే ఉంటారు. 80 కోట్ల మంది తెల్ల కార్డులు అంటే ఇంకేం బాగుపడినట్టు? సిగ్గులేదారా బాబు? నీకు 100 ఎకరాలు ఉంది, నువ్వు తెల్ల కార్డు ఎందుకు తీసుకున్నా? తెల్ల కార్డు ఎందుకు తీసుకున్నావు? దేశానికి ఎంత అవమానం. ఇంకా రేషన్ బియ్యం కోసం లైన్లో ఉంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం. అయ్యా తీసుకొని తింటున్నారా? 10 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఆ బియ్యం మళ్ళీ పాలిష్ పడుతున్నారు, 50 రూపాయలకు అమ్ముతున్నారు, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఏంటిది అక్రమం? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం ఏంటిది? ఎవడో బాగుపడతాకి మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? మీరు చర్చిలో బైబిల్ పట్టుకున్న పాస్టర్గా ఎందుకు నువ్వు పనిచేస్తున్నావు? ఎందుకు అపోస్తలత్వం కలిగి ఎందుకు దేవుని వాక్యం బోధిస్తున్నావు? చెప్పరా పాస్టర్, నువ్వు వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించలేదా? చెబుతున్నా, మెడబట్టి గెంటేస్తాం చర్చిలో, గుర్తుపెట్టుకో. ఎవడో కాదు, సంస్కారం ఎక్కడి నుంచి తీసుకొస్తాం. నువ్వు బైబిల్ వాక్యంలో లేనిది బోధించావా? మేడబట్టి గెంటేసే అది ప్లేస్లో ఇంకొక మంచి దేవుడు నిర్ణయించినటువంటి పాస్టర్ని ఎన్నుకుంటాం. దేవుడు సౌలుని వద్దన్నాడు, దావీదుని కావాలన్నాడు. సౌలుని ఇజ్రాయెల్ రాజుగా తీసేసి దావీదుని దావీదుని రాజుగా ఎన్నుకున్నట్టు ప్రతి చర్చిలో కూడా దావీదుని నియమిస్తాం, సౌలుని తీసేస్తాం. నువ్వు సోదిపేట మాట్లాడతావు పాది. నువ్వు ప్రార్థన చేయరంటే నువ్వు సోది చెబుతావు, జ్యోతిష్యం చెబుతావు, వాస్తు చూస్తావు ప్రతి చర్చిలో. గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కడే అనుకుంటున్నారేంటి? దేవుడు అనేక మంది దావీదుల్ని, అనేక మంది అపోస్తలుని, పౌలుని దేశవ్యాప్తంగా ఉన్నారు. చూస్తూ ఉండండి. మీ చర్చిలో ఉంటారు, నేనేం రాను చెప్పాల్సిన పని. నీ చర్చిలోంచి నాలాంటి ప్రశ్నించే ఒక మార్టిన్ లూథర్, ఒక దావీదు, ఒక అపోస్తలుని పౌలు లేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇది మచిలీపట్నం నుంచి చెబుతున్నా. నువ్వు పాస్టర్వే, బైబిల్ నువ్వు అనుసరించాల్సిందే. నీ బైబిల్ గురించే నువ్వు బోధించు. హిందూ దేవీ దేవతలను విమర్శించే హక్కు లేదు. పీడీ యాక్ట్ మీద మిమ్మల్ని మొత్తం కూడా చాలామంది పాస్టర్లు వెళ్ళిపోతారు. మీరు ముందే జాగ్రత్త పడండి. హైందువుల మనోభావాలు గాయపడి క్షమాపణ అడగండి. క్రైస్తవుల మనోభావాలు గాయపడి క్షమాపణ అడగండి. వాళ్ళని యేసుక్రీస్తు పుట్టలేదా? చచ్చిపోలేదా? లేవలేదా? ఎవరు ఎత్తుకుపోయారా? కాశ్మీర్ వచ్చాడా? పెళ్లి చేసుకున్నాడా? క్షమాపణ లేని మా వార్తలు పుట్టించితే అది చట్ట ప్రకారంగా నేరం, అది చీటింగు, కుట్ర, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. తెలంగాణలో స్టార్ట్ అవుద్ది, చూస్తూ ఉండండి. ఈ చట్టం రేపు రేవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకురాబోతున్నాడు. మీరు అనుకుంటున్నారేమో ఈవీఎంలు ఉన్నంత వరకు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు, ఈవీఎంలు ఏం పోవు, మళ్ళీ నరేంద్ర మోడీ గారే భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఒకవేళ ఆయన కాకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు అవుతారంట.
అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారంటే ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, పరిపూర్ణానంద స్వామి గారు రావచ్చు, పురంధేశ్వరి గారు రావచ్చు, లేకపోతే ఎవడన్నా ఏ నాగసాధువు రావచ్చు, చెప్పలేం. ఇంత గందరగోళం ఉంటే ఏంటి బాబు పాదరే నీ వేషధారణ ఏంటి? నాకు అర్థం కావట్లే. నువ్వు నాయకులతో ఫోటోలు దిగుతున్నావు చర్చిలో ఆ దేవుణ్ణి నమ్మడం, చర్చిలు కూల్పించోడుతూ నువ్వు ఫోటో దిగుతావా? నువ్వు పెడతావా సోషల్ మీడియా మాధ్యమాల్లో? ఎమ్మెల్యే దిగుతూ ఫోటో దిగుతావు, ఎంపీతో ఫోటో దిగుతావు, చర్చిలో ఇదిలు పెట్టి వెళ్ళిపో. ఎవరన్నా పోతా నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళిపో పాదిరే. నీకు రాజకీయం పిచ్చుందేమో. నువ్వు ఎమ్మెల్యేతో ఫోటో దిగితే నువ్వు గొప్పడు అయిపోతావా? ఓ ఎంపీతో ఫోటో దిగితే నువ్వు గొప్పడు అయిపోతావా? నీకు పాదిరిగా గుర్తింపు వస్తుంది. అప్పుడు సెమీ క్రిస్మస్కి ఎందుకు పిలుతున్నారు? రేపు రాబోయే రోజు చూడండి, చర్చికి కానీ రాజకీయ నాయకులు కానీ మీరు నోట్లు తీసుకున్నట్టు కానీ చూస్తే దేవుని ఉగ్రత మీకు వస్తుంది. మీకు చేయి తీసుకున్నప్పుడు చేయి పని చేయదేగా చెబుతున్నా, శాపం పెట్టేస్తున్నా యేసుక్రీస్తు నామములో. బైబిల్ వాక్యాలు ఉన్నాయి, నేనేం చెప్పేదేం కాదు చెబుతున్నా. మీరు ఎవడైనా సరే క్రైస్తవుడు పాదిరి నువ్వు ఓటు అమ్ముకున్నావా నీకు శిక్ష పడిపోద్ది, చచ్చిపోతావు. అక్కడే ఓటు అమ్ముకుంటావేంటారు నువ్వు గాడిదే? ఎక్కడ భయం రా నీకు? దేవుడి భయం ఎక్కడ ఉందిరా నీకు? నేను క్రైస్తవుని ధైర్యం చెప్పుకున్నట్టు నువ్వే క్రైస్తవుడు. నువ్వు ఓట్లు ఎలా అమ్ముకుంటారు? నువ్వు ప్రశ్నించవా? దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంది, ఈవీఎంల గురించి మాట్లాడవాలా పాదిరి? నువ్వు మాట్లాడవా? మీరు క్రైస్తవులు అందరూ కూడా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి, ధర్నా పెడుతున్నారు, రమ్మంటే ఒకడు వస్తారా? మీరు నీ చర్చి కూలితే మాత్రం రోడ్డు మీదకి అడ్డంగా పడుకుంటావు. చూస్తూ ఉండు, మీ చర్చిలు మొత్తం కూల్చేస్తారు త్వరలో, ఒక్కటి ఉండదు. రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతున్నావు నువ్వు. ప్రతి చర్చిలో బైబిల్తో పాటు రాజ్యాంగం ఆర్టికల్స్ కూడా చెప్పండి అని చెబుతున్నారా మీరు? నువ్వు చర్చిలో బైబిల్తో పాటు బైబిల్ పక్కన పెట్టుకుంటావు, షేర్ మార్కెట్ బుక్ పెట్టుకుంటావు, అన్ని బుక్కులు పెట్టుకుంటావు, మరి రాజ్యాంగం మాత్రం పెట్టుకో నువ్వు పక్కన. రాజ్యాంగం, బైబిల్లోనూ పంచఖండాలు, ధర్మశాస్త్రం ఎందుకు బోధించవు నువ్వు? ఏ భారత రాజ్యాంగం అయితే నీకు ఓటు హక్కు ఇచ్చిందో, ఏ భారత రాజ్యాంగం అయితే నీకు స్వేచ్ఛగా మత స్వేచ్ఛ ఇచ్చి చర్చిలో అంత స్వేచ్ఛగా నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావో, ఆ భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంటే ఎవడు రాని ఈ పాస్టర్ ఈ నకిలీ క్రైస్తవులు చూస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో మీ చర్చిలు మొత్తం కూలుస్తారు. మాకు అవసరం చర్చి అవసరం, ఇళ్లలో ప్రార్థన చేసుకుంటాం మేము. దేవుడే వద్దన్నాడు, చర్చి వద్దన్నాడు. అసలు చర్చి ఎందుకురా? ఈ లోకాధికారి వస్తున్నాడు, నా పేరెత్తితేనే అడిగి భయం, యేసు పేరెత్తితే భయం. యేసై చెప్పాడుగా, ఈ లోకమంతా ఆడి చేతిలో ఉంది. దేవుణ్ణి ఆరాధిస్తాక నీకు ఆలయం కావాలా పాదిరే? క్రైస్తవుడు నీకు ఆలయం కావాలా? పోరాడుతున్నావు ఏంటి? నా చర్చి జోలికి వస్తే ఒక్కొక్కరు ఊరుకోనండి, ఒక్కొక్కటి చిట్టుకేసి ఈ కాళ్ళు ఎగరేసి చెబుతావు ఏంట్రా? నువ్వేం చేస్తారు? ఏం చేస్తా? పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొస్తాడు, మొత్తం తీసుకెళ్ళి బందోడ్లో పశువులు తీసుకెళ్ళి పెట్టి విషవాయువులు పెట్టి చంపేస్తాడు. చస్తావు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు చస్తావు అంతే. పతోడు నేను ఒక అంబేద్కర్ని, నేను ఒక యేసుప్రభుని. యేసుప్రభు ఏం చేయలే, అంబేద్కర్ ఏం చేయలే, మహాత్మా గాంధీ ఏం చేయలే. మీరు అందరు గాడి చేయలేరా? అందరూ గాడి చేయలే. మీరు దేశద్రోహులు. మీరు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, బైబిల్ అంటే గౌరవం లేదు, బైబిల్ వాక్యాన్ని అనుసరించు, రాజ్యాంగబద్ధంగా బతకవు. దేశంలో మత సామరస్యత కావాలి. నేను మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెబుతున్నా, భారతదేశ వ్యాప్తంగా సనాతన బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. అందుకు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా సహకరించాలి. హైందువులు, మనందరం హైందువులమే, మన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా యేసుక్రీస్తు నమ్ముకొని. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు, దళిత ముస్లిం లేరా? బీసీ ముస్లిం లేరా? ఓసీ